అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల పెండింగ్ బకాయిలు బిల్లులపై సంచలనం. సిపిఎస్ రద్దుకు సంబంధించి కూటమి ఇచ్చిన హామీలు అమలు చేయడంపై ఆగస్టు నుంచి ఇక మొదలు. సో ఈ వీడియోలో వీడి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. సిపిఎస్ రద్దు, పిఆర్సీ అమలు, కొత్త పే స్కేల్స్ ఇంప్లిమెంటేషన్ చేయడం, అలాగే పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలతో పాటుగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలని అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్లు చేస్తున్నారు. సిపిఎస్ను రద్దు చేసే వరకు పోరాడతాం. సో ఇక్కడ ఆగస్టు నుంచి పోరాటం ఉధృతం కాబోతుంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలి, సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని చెప్పేసి కలెక్టరేట్ ఎదుట డిఎస్సి 2003 టీచర్ల ఫోరం ధర్నా. సిపిఎస్ను రద్దు చేసే వరకు పోరాడతామని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవి రమణ స్పష్టం చేశారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలంటూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట 2003 డిఎస్సి టీచర్ల ఫోరం నాయకులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు ఆపాసెస్ టీఎన్యూఎస్ తదితర సంఘాలు మద్దతిచ్చాయి. ఆయన మాట్లాడుతూ సిపిఎస్ అమలు తేదీ కంటే ముందే వెలువడిన నోటిఫికేషన్లో ఉద్యోగులకు ఎంపికైన ఇతర కారణాలతో ఆలస్యంగా ఉద్యోగాల్లో చేరి సిపిఎస్ పరిధిలోకి వచ్చిన టీచర్లకు న్యాయం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాలని డిమాండ్లు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్లో సిపిఎస్ అమలు తేదీ 1/9/2004 కంటే ముందే ఉద్యోగానికి ఎంపికై అప్పటి ప్రభుత్వ కాల పరిమితి ముగిసి నూతన ప్రభుత్వ ఏర్పాటు వల్ల ఉద్యోగాల్లో చేరడం ఆలస్యమైందన్నారు. ఈ సమస్య వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11,000 మంది టీచర్లు, ఉద్యోగులు సంబంధం లేని నోటిఫికేషన్లో పేర్కొన్నని సిపిఎస్ విధానంలోకి బలవంతంగా నెట్టబడ్డారని ఆరోపించారు. న్యాయం జరగకపోతే ఆగస్టు నుంచి పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సో 2003 డిఎస్సి బాధ్యతలను ఓపీఎస్ పరిధిలోకి తీసుకురావాలని చెప్పేసి డిమాండ్లు అయితే చేస్తున్నారండి. సో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని తప్పనిసరిగా నెరవేర్చాలని డిమాండ్లు అయితే చేస్తున్నారు.